బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే అక్షరాల 7 అద్భుతాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. తప్పకుండా ఈరోజే బైబిల్లో ఈ యొక్క అధ్యాయాన్ని చదవడం ప్రారంభించండి. వేకుజామునే లేచిన వెంటనే లేదా రాత్రిపూట పనుకునేటప్పుడు ఈ అధ్యాయాన్ని చదివి మీరు ఖచ్చితంగా మీ దినాన్ని ప్రారంభించినా, మీ దినాన్ని ముగించినా మీ జీవితంలో 7 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి ఏంటి ఆ అద్భుత కార్యాలు అంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారముగానే 7 అద్భుతాల్లో మొదటి అద్భుతం, ఆగిపోయిన మీ డబ్బులు ఖచ్చితముగా మీ జీవితంలోకి ఆగిపోయిన మీ డబ్బులు రావడానికి దేవుని యొక్క వాక్యం తప్పకుండా మీకు సహాయపడుతుంది. అలాగే మీ కుటుంబం లేదా మీ భార్య లేకపోతే మీ భర్త, మీ కుటుంబం బాగుంటుంది. ఒకవేళ విడిపోయిన కుటుంబంగా మీ యొక్క కుటుంబం ఉన్న, మీ భర్త మీకు దూరమైన, మీ భార్య మీకు దూరంగా ఉన్న, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎటువంటి అన్యోన్య సహవాసం లేకుండా, వాళ్ళు కలిసి మెలిసి లేకుండా చాలా దారుణమైన మిస్అండర్స్టాండింగ్స్లో ఉన్నట్లయితే, గొడవలు అల్లర్లు జరుగుతున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలు యొక్క వాక్యము నీ కుటుంబాన్ని కట్టడానికి దోహదపడతాయి. అలాగే మీ పిల్లలు కూడా బాగుంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళు దీవెనకరంగా ఉంటారు, వాళ్ళ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. మూడవది, నాలుగవది, దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. ఐదవది, మీకు ఎప్పుడు కూడా దేవుడు క్షేమముగా మీరు ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. ఆరవది, దీర్ఘాయుష్ని అనగా చిరంజీవిగా దేవుడు నిన్ను బ్రతుకున్నట్లుగా చేస్తాడు. ఏడవది, దేవుడు మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. సో టోటల్గా 7 అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఈ యొక్క అధ్యాయం ఏంటి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఏంటి, ఎలాగ చదవాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు బైబిల్ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యాలను తెరిచి చూపించి నేను మీకు వివరిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా వీక్షించండి. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ రోజున మీకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. సో చాలా చోట్ల స్టక్ అయిపోయింది, మీ శాలరీ ఆగిపోయింది, లేకపోతే లోన్ రావాల్సింది లోన్ ఆగిపోయింది. చాలా విధాలుగా మీకు రావాల్సిన మనీ ఎర్నింగ్ ఏదైతే ఉందో, సోర్స్ ఏదైతే ఉందో బ్లాక్ అయిపోయింది. సో దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత దేవుడు మీ జీవితంలో మిరాకిల్ జరిగిస్తాడు. ఎలాగనగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని. కాబట్టి ఆగిపోయిన నీ డబ్బులు తప్పకుండా నీ దరికి చేర్చబడతాయి. విడిపోయిన నీ కుటుంబం కట్టబడుతుంది. నీ బిడ్డల చదువుల్లో, స్టడీస్లో దేవుడు తోడై ఉంటాడు. దేవుడు ఆశీర్వాదం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, దీర్ఘాయుతో బ్రతుకుతారు, దేవుడు సమాధానం మీ పైన ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో ఆ కీర్తన ఏంటి, ఆ అధ్యాయం ఏంటి అంటే, కీర్తన గ్రంథం 128, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. మరి ఈ యొక్క కీర్తన బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథం 128వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, రచయిత ఏంటి అంటే, ఈ కీర్తన ఎవరు రాశారో ఖచ్చితంగా తెలియదు. దీనిని అజ్ఞాత కీర్తన అంటారు. అయితే ఇది యాత్ర కీర్తనలో ఒకటి. ఇశ్రాయేలు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత రెండో దేవాలయ కాలంలో క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద ప్రాంతంలో దీన్ని రాసి ఉండవచ్చని పండితుల అభిప్రాయం. భక్తులు పండుగలకు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఈ కీర్తనలు పాడుకునేవారు. కీర్తన 128 పూర్తి పాఠ్యం ఇక్కడ మనకి పూర్తిగా తెలిసింది. అలాగనే తాత్పర్యం ఏంటి అంటే, ఈ కీర్తన ప్రధానంగా దైవభీతి మరియు కుటుంబ ఆశీర్వాదం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. వ్యక్తిగత ఆశీర్వాదం, దేవుని మార్గంలో నడిచే వ్యక్తి తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాడు. అంటే శ్రమ వృధా పోదు. కుటుంబ ఆశీర్వాదం, భార్యని ద్రాక్షావల్లితో సమృద్ధికి గుర్తు, పిల్లలను ఒలివ మొక్కలతో బలానికి భవిష్యత్తు గుర్తు పోల్చారు. ఇల్లు శాంతి సమాధానంతో వర్ధిల్లుతుందని దీని అర్థం. సామాజిక ఆశీర్వాదం, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడడం అంటే కేవలం తన ఇల్లు మాత్రమే కాదు, తన పట్టణము, తన దేశము కూడా బాగుండాలని కోరుకోవడం. 4వది కీ హైలైట్స్, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అనేది ఆర్థిక పరమైన దీవెనను సూచిస్తుంది. సంపాదించినది ఇతరుల పాలు కాకుండా మనమే అనుభవించడం దేవుడిచ్చే గొప్ప వరం. సంతాన భాగ్యం, పిల్లలను సూచిదు అనగా దీర్ఘాయుషు మరియు వంశాభివృద్ధిని సూచిస్తుంది. నిరంతర ఆశీర్వాదం, భయభక్తులు అనే పునాది మీద కట్టబడిన కుటుంబం ఎన్నటికీ చెదిరిపోదని ఈ కీర్తన హామీ ఇస్తుంది.
ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క వాక్యాన్ని ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. నేను మీకు దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఈ మాటలను వివరిస్తాను. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. చూడండి, దేవుని యందు నువ్వు భయాన్ని భక్తిని కలిగి ఉంటే, ఆయన త్రోవలో నువ్వు నడిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ చేతుల కష్టార్జితం, నీ చేతులతో నువ్వు చేసిన ఆ కష్టార్జితం అనగా నువ్వు సంపాదించిన పొలాలే కానీ, ఆస్తే కానీ, బంగారమే కానీ, అది ఏదైనా కానీ నువ్వు అనుభవించినట్లుగా దేవుడు చేస్తాడు. ఈ రోజున నీ యొక్క ఆస్తి వేరే వారి యొక్క చేతుల్లో ఉన్నా ఖచ్చితంగా అది నీ చేతులకి చేరుతుంది. ఎందుకనగా నీ కష్టార్జితం నీ చేతుల్లోనికే వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. అలాగనే నీ చేతుల కష్టార్జితం ఆగిపోయిందేమో, రావలసిన డబ్బులన్నీ కూడా, ఒకవేళ నీ కష్టార్జితం బ్యాంకులో లోన్స్లో అవి ఇరుక్కుపోయి నీ బంగారం బ్యాంకుల్లోకి వెళ్ళి ఇరుక్కుపోయిందేమో, ఆ కష్టార్జితాన్ని దేవుడు తీసుకొని ఇవ్వబోతున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ కష్టార్జితం ఏదైతే ఉందో, నువ్వు నష్టపోయిన దాన్ని దేవుడు రెట్టింపుగా నీకు అనుగ్రహించబోతున్నాడు. ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిజంగా మీరు ధన్యులు. దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ లోగిట నీ భార్య లేకపోతే నీ భర్త ఫలించి ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చూడండి, నీ లోగిట నీ భార్య లేకపోతే నీ భర్త ఒక ఫలించిన ద్రాక్షావల్లిని మనం చూస్తే అది ఎంతగా బాగుంటుందో, అంత సమృద్ధిని, అంత ఆశీర్వాదకరముగా నీ భర్త నీ భార్య ఉంటారు. అలాంటి సౌభాగ్యాన్ని దేవుడు నీ భర్తకి లేకపోతే నీ భార్యకి దేవుడు కలుగు చేస్తాడు. ఈ రోజున ఒక భార్యగా, ఒక భర్తగా నీ బాధ ఏంటి అంటే, నా భర్త లేకపోతే నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేయాలనుకుంటున్నారు, లేకపోతే వదిలేశారు. ఇలా రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి నీ కుటుంబంలో ఉన్నాయి. లేకపోతే రాబోతున్న నీ భార్య, లేకపోతే ఇంకా వివాహం కాలేదు, ఒకవేళ భవిష్యత్తులో నీకు దేవుడు ఒక మంచి భార్యని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, మంచి భర్తను కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ద్రాక్షావల్లి వలె నీ యొక్క భార్య లేకపోతే నీ భర్త ఫలించి బాగుంటారు. ద్రాక్షావల్లి అనగా నిజమైన ద్రాక్షావల్లి ఎవరు? యేసు ప్రభువారు. సో యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిలో తీగలం మనం. కాబట్టి నీ భర్త లేకపోతే నీ భార్య దేవునిలో బలంగా ఉంటారు. వాళ్ళు వాక్యాన్ని తెలుసుకొని ప్రార్థనా శక్తిని పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళతారు. మరి ఇప్పటి వరకు కూడా ఇలాంటి కార్యాలు నీ జీవితంలో జరగకపోతే ఆ శాపాన్ని దేవుడు తొలగించి నీ జీవితంలో ఒక బలమైన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చూడండి, నీ భోజనపు బల్ల చుట్టూ అనగా ఆహారం తినేటప్పుడు మీరందరూ కుటుంబంగా కూర్చోవాలి. కానీ ఈ రోజున ఆహారం తినేటప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చొని తినలేని పరిస్థితిగా మీ జీవితం ఉంది. ఎందుకనగా నీ బిడ్డలు నీ దగ్గర లేరు, నీ భర్త లేకపోతే నీ భార్య నీ దగ్గర లేరు, చల్లా చెదురైపోయారు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీ పిల్లలు, నీ భార్య లేకపోతే నీ భర్త అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ బిడ్డల్ని చూస్తే ఈ రోజున ఒలీవ మొక్కల్లా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే గంజాయి మొక్కల్లా ఉన్నారు. ఎందుకనగా వాళ్ళు తాగుడికి బానిసైపోయారు, ఈ లోకంలో ఉన్న పాపానికి బానిసైపోయారు, శాపాలకు లోనయ్యారు. వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యాయి, వాళ్ళ మీద రౌడీ షీటర్గా వాళ్ళ మీద ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. నీ బిడ్డలు చూస్తే నువ్వు బాధపడుతున్నావు, అయ్యో నా బిడ్డలు సరిగా చదువుకోవట్లేదు, సరైన జీవితాన్ని జీవించట్లేదు, ఇదిగో నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఇదిగో నా కుమారుడి జీవితం ఇలా అయిపోయింది, ఇదిగో వాళ్ళు చదువుకోకుండా దుర్వ్యసనాలకి దురలవాట్లకి బానిసలైపోయారని నువ్వు బాధపడుతున్నావు. బాధపడకు. దేవుడు నీ బిడ్డలను ఒలీవ మొక్కలుగా దేవుడు చేస్తాడు. ఒలీవ మొక్క నుండి వచ్చే ఆ మొక్క నుండి తీసే ఆ నూనె ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ నూనెతోనే యాజకులను అభిషేకిస్తారు, ఆ నూనెతోనే దీపాలను వెలిగిస్తారు, ఆ నూనెనే కూరల్లోకి వంటల్లోకి కూడా వాడతారు. అంత ఉపయోగకరమైనది ఒలీవ మొక్క. దేవుడు అంటున్నాడు, అంత ఉపయోగకరంగా నీ బిడ్డలను నేను చేస్తాను. ఈ రోజున నీ బిడ్డలను చూసి నువ్వు బాధపడుతున్నావు. తాగుబోతులుగా, తిండిబోతులుగా, వ్యభిచారులుగా, పాపిష్టిగా జీవితాన్ని జీవిస్తూ నాశనం చేసుకున్న జీవితాన్ని కలిగిన బిడ్డలు నీ కలిగి ఉన్నారు. ఇలాంటి బిడ్డలు నా కడుపును ఎందుకు పుట్టారని బాధపడుతున్నావు. బాధపడకు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ హృదయాలను దేవుడు మారుస్తాడు, వాళ్ళ బ్రతుకులను దేవుడు మారుస్తాడు, వాళ్ళ జీవితాలను దేవుడు మారుస్తాడు. వాళ్ళకు ఒకవేళ అనారోగ్యం ఉంటే వాళ్ళకి దేవుడు స్వస్థతను కలుగు చేయిస్తాడు.
దేవుడు స్వస్థతనిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నీ జీవితం ఇలాగా ఉంటుంది. అయితే ఈ రోజున ఇలా లేదు, నీ జీవితం అంతా వ్యతిరేకంగా ఉన్నది. సో ఇలా లేదు అంటే దేవుని యందు నీకు భయభక్తులు లేవని అర్థం. కాబట్టి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి, దేవుడు నిన్ను ఎక్కడ నుండి ఆశీర్వదిస్తాడు అంటే పరలోకంలో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతు పనులను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ పొలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పాడిని ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కలిగిన ప్రతి దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచేదవు. చూడండి, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో, నువ్వు బ్రతుకుతున్న పట్టణంలో, నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో ఎటువంటి కీడు రాకుండా దేవుడు, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నీ గ్రామానికి, నీ పట్టణానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ముఖ్యంగా నీకు క్షేమం అనగా నువ్వు ఎప్పుడు సేఫ్గా ఉంటావు, అనగా నీకు ఏ కీడు ఏ అపాయం రాదు, సేఫ్ జోన్లో ఉంటావు. ఎందుకనగా దేవుడు నీ చుట్టూ కూడా కంచి వేసి ఉంచుతాడు కనుక ఏ అపాయము ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ పిల్లలను నువ్వు చూచెదు. నీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుట్టడమే కాకుండా ఆ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు. ఎందుకనగా నీకు దేవుడు దీర్ఘాయుష్యునిస్తాడు, అనగా చిరకాలం బ్రతుకున్నట్లుగా దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాడు. ఆరోగ్యకరమైన ఆయుష్ను దేవుడు నీకు ఇస్తాడు. అనగా నువ్వు వృద్ధుడుగా ఈ రోజున ఉండవచ్చు గాక. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, ముదిమిలో కూడా దేవుడు నిన్ను ఎత్తుకొని ముద్దాడి ఆయన చేయి పట్టి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నిండు వృద్ధాప్యంలో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నీకు దూరమైన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక, అనగా నీకు సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నీ హృదయంలో సమాధానం ఉండాలి, నీ ఇంట్లో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నువ్వు చేస్తున్న పని దగ్గర సమాధానం ఉండాలి, నువ్వు వెళ్తున్న మార్గంలో సమాధానం ఉండాలి. అనగా దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడు కూడా సమాధానకరంగా నువ్వు ఉంటావు. ఈ 7 ఆశీర్వాదాలను దేవుడు నీకు కలుగు చేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తన గ్రంథం 128వ అధ్యాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే, లేదా మధ్యాహ్నం కావచ్చు, లేదా రాత్రి కావచ్చు, ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉండండి. వీటన్నిటిని ధ్యానం చేస్తూ ఉండండి. ఈ మాటలను గట్టిగా బిగ్గరగా మాట్లాడుతూ ప్రకటిస్తూ ఉండండి. నీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఈ మాటలు చెప్పండి. నీ బిడ్డల చేత ఈ మాటలు చెప్పించుకోండి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము అనగా సజీవమైనది. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు వెలుగు కలుగుతుంది. నీ జీవితంలో ఉన్న కీడు అంతా పోయి ఈ మాటల్లో, దేవుని యొక్క మాటల్లో ఇక్కడ రాయబడిన ఈ వాగ్దానపు కీర్తనలో రాయబడిన ప్రకారముగానే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీకు మేలు కలుగుతుంది, నీ బిడ్డలు, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, ఆశీర్వాదం నీకు కలుగుతుంది. అలాగే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇవన్నీ ఈ రోజున నీ జీవితంలో లేవు. అనగా ఈ వాక్యాలను నువ్వు చదవట్లా, వీటన్నిటిని పట్టించుకోవట్లేదు, అందుకనే ఇవి లేవు. ఇక నుండి ఒక వారం రోజులు, ఒక నెల రోజుల పాటు ఈ మాటలన్నీ చదువుతూ విశ్వాసం ఉంచండి. తప్పకుండా ఈ మాటలే, ఈ ధ్వనే, దేవుని యొక్క వాక్యే నీ జీవితంలో ఫలించి నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతం జరగడము ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ మాటలు నేడు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కామెంట్స్లో ఏమని రాస్తారు? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని రాయండి, హై పాయింట్స్ ఇవ్వండి, వీడియోని లైక్ చేయండి. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ వీడియోని వీక్షిస్తున్న శ్రోతలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారి జీవితాల్లో మీరు దీవెన ఉంచండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, పాడైపోయిన బిడ్డలను బాగు చేయండి. ఆశీర్వాదం లేక శాపంతో బాధపడుతున్నారు, ఆశీర్వాదం దయచేయండి. అయా, అపాయంతో ఉన్న క్షేమాన్ని కలుగు చేయండి. ఇదిగో నాయన, కుటుంబంలో బిడ్డలు లేకుండా ఉన్నారు, బిడ్డలు కలుగు చేయండి. సమాధానం లేకుండా జీవిస్తున్నారు, సమాధానాన్ని కలుగు చేయండి. అయ్యో, నీ బిడ్డల చేతుల కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు, నష్టం జరిగింది. ప్రభా, మీరు అద్భుతం చేసి ఆశీర్వదించి దీవించి నీ బిడ్డల పట్ల బలమైన అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మీరు తప్పకుండా చూసి నాకు ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలపండి, మీ ప్రార్థన అవసరతలు తెలపండి. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్